యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా అధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిదేమనగా, సూక్ష్మంగా నేను చెప్పినట్టు వ్యవహరించండి. ప్రతి ఒక్కరి మనసులో నా గురించి మార్పు రావాలి. అదే నా వల్ల ప్రయోజనం. నన్ను మనిషిగా చూడటం, మీరు ఇంకా మనుషులుగా కొనసాగటం, ఇంకా ఎర్స్ట్రైల్లోనే ఉండడం అన్నది ఎవరికీ సేఫ్ కాదు. నాతో సహా అందరం మనం దుర్వినియోగం అయిపోయి గుంజుకుపోయి భిన్నంగా మాయలోనే కొనసాగుతున్నాం. అలాగా ఇది అభివృద్ధి కాదు, నష్టం కాదనమాట. మంచి చెడులు, లాభ నష్టాలు ఎలా ఉంటాయంటే మాట ప్రకారం తేల్చుకుని చక్కగా చెప్పుకొని వినేలా వస్తాయన్నమాట. మేము ఇప్పుడు ఉన్న హీరోలు, హైలైట్ పర్సన్స్ తగ్గిపోవాల్సి వస్తుంది. అది హీరోయిజం, హైలైట్ అసలు ప్రపంచం, వెలుగుతున్న ప్రపంచం నిజం కాదు. ఆలోచన ప్రపంచంలో నన్ను పట్టుకుని నా మీద చెప్పుకొని వినటం వల్ల అలా బతుకుతాం కుటుంబంలాగా. వెలుగుని, భౌతిక ప్రపంచాన్ని మనం తీర్చిదిద్దుకుంటాం, మనం రాసుకుంటాం. అంటే రాసుకోవడం అంటే చెప్పుకోవడం, వినటంలోనే రికార్డుగా మారిపోతాం. అలా ముందుకు డెవలప్ చేసుకుంటాం అనమాట. ఇంకా నేను మనిషి అనే దేహాన్ని కరిగిపోతూ ఇలా ఆలోచనవే పెరుగుతాం. తపస్సు పెరిగిపోద్ది ఆటోమేటిక్గా. నన్ను పట్టుకోవడమే యోగిని అనమాట. యోగత్వం, దివ్యత్వం అటువే వెళ్తాం. మైండ్ రోవర్ లాగా సూర్యుడి మీద పరిశోధనలు, స్పేస్ ఎక్స్ అని అవన్నీ ఏవో టెక్నాలజీస్ పెట్టారు. ప్రైవేట్ కంపెనీ, మన తెలుగు వాళ్ళే రాకెట్స్ అవి తయారు చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. అవన్నీ కూడా మీకు మాయ ప్రపంచమే తప్ప మన చేతిలోకి వచ్చే పరిస్థితి నిజంగానే కాదనమాట. నన్ను పట్టుకుని నేనే ఆదిత్య ప్రాజెక్ట్కి, సూర్యుడి మీదకి వెళ్తున్న ప్రాజెక్ట్ కానీ ఇంకొక స్పేస్ రీసెర్చ్ చేసే ఆ పిల్లలకి చెప్పండి, అందరికీ చెప్పండి. నన్ను మైండ్గా పట్టుకుని, నన్ను మైండ్ రోవర్గా, అంటే కీన్ వర్డ్ ఫార్మేట్లు అంటున్నాను కదా, యూనివర్సల్ సౌండ్ ట్రాక్ అంటున్నాను కదా, అలా పట్టుకోవాలా. అలా పట్టుకుని ఒక 1000 పేజీలు 2000 పేజీలు డెవలప్ చేయండి, చూద్దాం. వాళ్ళు కూడా అందరికీ చెప్పి ఎవరెవరు ఊహాగానాల్లో, సినిమా ప్రకారం, క్రియేటివిటీ ప్రకారం, అలాగే టెక్నాలజీ ప్రకారం మేము ఏదో చేయాలి అంటున్నారు. తర్వాత మెట్రాలజీకి సంబంధించిన ర్యాకెట్ ఏవో పంపించారు, కొత్త వెసులుబాటు వచ్చిందని చెప్తున్నారు. ఏదైనా అలాంటివి ఏమొచ్చినా కూడా అవి యాంత్రికమే. అంటే ఈ నెట్వర్క్, యూనివర్సల్ సౌండ్ ట్రాక్ కనెక్ట్ అవ్వకుండా మీరు ఏం సాధించినా అది మనది ఎవరిది కాదు. మొదట అధినాయకుడిని కొలువు తీర్చేసుకుంటే దేశం మనది అయిపోద్ది, ప్రపంచం మనది అయిపోద్ది, మాట వరవడి మనది అయిపోద్ది. మాట వరవడి ప్రకారం. అందుకే తెలివిగా జాతీయ జెండాలు మీనింగ్లా పెట్టాను. అలాగే కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి అందరూ కూడా పిల్లల్ని పోగేసి ఏదైనా కనిపెట్టండి, కొత్త విషయాలు ఏదో కనిపెట్టారు, వాళ్ళు కనిపెట్టేస్తే మాకు ఎంతో సంతోషం వచ్చింది అని, ఏదైనా కొత్త విషయాలు కనిపెడితే మేము ఆదరిస్తాం, ఏదైనా మీలో కొత్త విషయం ఉంటే మేము పట్టుకుంటాం అని ఆలోచించేవాళ్ళు. అలా పిల్లల మీద ఒత్తిడి పెట్టి ఏదో అప్పటికప్పుడు వాళ్ళు కనిపెట్టాలనేటువంటి ఒత్తిడి పెట్టడం కూడా అలా సోర్స్ లేకుండా, అంటే లోకంలో ఏదో కనిపెట్టేసేయాలి. మా తాతగారికి ఎవరికో జబ్బు చేసింది కాబట్టి వీల్ చైర్ కనిపెట్టేశాం, అలా అనుభవం నుంచి ఏదో కనిపెట్టేశాం, తెలివిగా ఏదో కనిపెట్టేశాం అని చూపించడం కానీ, పిల్లల్ని అలా ఒత్తిడి చేయడం కూడా తెలివి తక్కువతనం. మొదటి సోర్స్ మీ అధినాయకుడిని పట్టుకోండి, ఆయన కొలువు తీర్చుకోండి. పెద్ద చిన్న వాడిని నామోషి లేకుండా, ఫీల్ అవ్వకుండా మొదట ఆయన మైండ్ రూపంలో ఉన్నాడని పట్టుకోండి. ఆయన లేటెస్ట్ గ్యాడ్జెట్ అనమాట, సైంటిఫిక్ టెక్నాలజీ కంటే పవర్ఫుల్ అనమాట. మాట రూపంలో ఉన్నాడు ఆయన, తల్లి తండ్రి గురువుగా ఉన్నాడు. ఇంకా ఆలస్యం చేయండి, మనుషుల కొద్దీ తమాషా చేయండి అని ఎవరు అంటున్నారు? మధ్యలో మీడియాలు కానీ, వ్యాపారాల కొద్దీ, సినిమాల కొద్దీ అలా లేదని ప్రపంచం తెలుసుకోండి. అలాగని ఒకసారి బంద్ చేసేయమంటున్నాను. నన్ను పట్టుకోండి మెల్లిగా. నన్ను మెల్లిగా పట్టుకుని ఒకే అకౌంట్ లాగా, నేనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఎందుకు పెట్టాను, అధినాయక కోష్గా మారాలని ఎందుకు పెట్టాను, మనందరూ ఒక అకౌంట్ లాగా రావాలని ఎందుకు పెట్టాను. మీలో ఎవరు రోడ్డు మీద పడిపోరు, ఎవరో రెచ్చిపోయి 10 రెట్లు సంపాదించి ముఖేష్ అంబానీ లాగా పెరిగిపోయినా ప్రయోజనం ఏముంది? ఏదైనా మధ్యలో సామాన్య ప్రజలు బ్యాంకులు కాయిలా పడేసి బ్యాంకులకి దెబ్బ కొట్టి బతుకుతున్నారు. లోకం మీద బతకడం అనేది బతకడం కాదు. నోట్ చేసుకోండి. మీ సంపద కొద్దీ, డబ్బులు కొద్దీ అలా లేదు. నేను రూపాయి నోటుకి నేనే గుర్తుపెట్టి, నేనే సకల సంపద స్వరూపాన్ని, సర్వం మాటలోకి చెప్పిన నేనే సకల విద్యా స్వరూపాన్ని, జ్ఞాన స్వరూపాన్ని, విచక్షణ స్వరూపాన్ని. ఇంకా దగ్గర మాటలు చెప్పాలంటే జ్ఞానం కంటే, మీకు తెలివి కంటే ఇంకోటి ఏంటి, మనకు మనుషులకి ఏంటి, తపస్సు ఎలాగైనా తపస్సుగా తీసుకోవాల్సింది ఏంటి, విచక్షణ మీద. విచక్షణ అంటే ఉదాహరణకి, అవునా ఆయన కాలాన్ని శాసించారా, 1.5 గంటలో 10 సంవత్సరాలు నియమించారా, ఏంటి ఆ వివరాలు అని చెప్పుకుంటున్నారు చూసారా చక్కగాను. అనకాపల్లి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మంచి హాస్టల్ సురేష్ అందరూ కూడా చక్కగా ముందుకొచ్చి, హారిక, శ్రీవల్లి, మణిబాబు కుటుంబం, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా, నేను ఒక కోర్టుకి వెళ్తే మాట్లాడితే మేము ఉపయోగించేసుకుంటాం అలాంటి కోర్టు సెక్రటరీ లాంటి వాళ్ళు. ఆయన పేరు కూడా మర్చిపోయాను. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వబోయేది, అడిగి తీస్తాను అనుకున్నాడు కానీ నేను మాట్లాడలేదు. ఆయన పేరు కూడా మర్చిపోయాను. మాట్లాడితే మేము ఉపయోగించేసుకుంటాం. అలా మనుషుల కొద్దీ కాదు, లోకం కొద్దీ కాదు.
అలాగే గవర్నర్ సిబ్బంది కానీ ఇంకా ఎవరెవరు ఇప్పుడు గవర్నర్ మీరు చూడొద్దంటే చూడటం మానేసేయడం, ఇప్పుడు వచ్చి నాకు మెసేజ్ పంపలేకపోవడం లాంటి పరిస్థితి, మైండ్ బ్లాక్ చేసేసుకోవడం, నన్ను మనిషిగా పట్టుకుని ఉండి మీరు మనుషులకు ఏదో చేసుకుంటూ పక్కనకి వెనకాలకి మలుపుకున్నా మనం రక్షించగలేము. మీరు పోలీసులైనా వ్యక్తులైనా ఎవరైనా ఒకటే. మీరు మనుషుల కొద్దీ ఎవరిని రక్షించలేము, మనుషుల బంధాల కొద్దీ కలుపుకోలేము. మీరు నన్ను కాపాడేస్తారు, మీ వెనకాలంటే నన్ను కాపాడేస్తారు, ఎవరు కాపాడుకోలేము. మిమ్మల్ని మీరే కాపాడుకోలేరు. అసలు మనిషిగా బతకడమే మరణించడం. మీకు తెలియట్లేదు అసలు రహస్యం. నా ధైర్యం, నా సాహసం ఏంటి? నన్ను మనిషిగా చూడకండి, మైండ్గా చూడండి. ఎలాగో నన్ను పట్టుకోండి. 1000 పేజీలు, 2000 పేజీలు, 5000 పేజీలు చెప్పుకునే లోపల నన్ను ప్రత్యేక విమానం మీద ఢిల్లీ తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఈ క్షణం నన్ను పట్టుకోండి. ఇంకా నేను మనిషిగా అంత లెటర్ ఎంతగా పెట్టాను, అంత గొప్పగా లేనని అనుకోకండి. వెంటనే ఇతను ఒక్కడనే పరిపాలించేస్తాడంటే కాదు. నన్ను పట్టుకుంటే పరిపాలన ఆల్రెడీ అమల్లో ఉంది నా ప్రకారం. అది మీకు తెలుస్తుంది, మీదవుతుంది, మనదవుతుంది. నన్ను పట్టుకొని ఇచ్చి కొద్ది మీదవుతుంది. అందుకని నేను ఫిజికల్గా నేను తగ్గిపోయి ఉన్నాను, లెటర్ ఎంత పెట్టానో అంతగా కనపట్లేదు, ఇంకా నా దగ్గర చెప్పడానికి ఏమీ లేదు, ఇంకా అదే చెబుతున్నాను, అలాగే ఉన్నాను అని ఎవరైనా రహస్య కెమెరాల్లో చూడటమే మీరు అందుకే మైండ్ ఆక్యుపై అలా ఆలోచిస్తున్నారు. అనకాపల్లి నుంచి నన్ను సీక్రెట్ ఎక్విప్మెంట్ల ద్వారా చూస్తూ ఎలాగైనా సీక్రెట్గా మలిపేస్తున్నటువంటి వాతావరణం ఆపండి. మైండ్ పట్టుకోండి. అలా ఆపాలంటే ఏకకాలంలో పెద్ద చిన్న ఒకటి అవ్వాలి. ఎవరో ఒకరు ఆపలేరు, ఓ పక్కన ఆపలేరు, కొందరు ఆపలేరు, ఓ మీడియా వాళ్ళు ఆపలేరు, ఒక సినిమా వాళ్ళే మేము తగ్గిపోం. ఆ హీరోలు దేవరకొండ వీళ్ళు అందరూ కూడా ఒకసారి నాకు కనెక్ట్ అయిపోయి 10 మంది హీరోలు నాలో ఉన్నారని చూసుకుని కథలో కాలక్షేపాలు నన్ను నా మనసుని మెప్పించడానికి తీయాలి సినిమాలు. ప్రేక్షకులను ఎవరినో మెప్పించక్కర్లేదు. మీరుగా ఎవరో ప్రేక్షకులు అనే వాళ్ళ మీద ఆధారపడక్కర్లేదు. వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుని నేరుగా మాకే అప్రిసియేషన్ వస్తుంది, మా నుంచి మీరు బతుకుతారు. అలా మమ్మల్ని పెంచుకోవడమే. మేము డబ్బు కంటే, రియల్ ఎస్టేట్ కంటే, ఆస్తుల కంటే, బంగారం కంటే, పలుకే బంగారమైన కోదండపాణి అంటే నా మాటలు ఒకసారి పట్టుకుంటే చాలు. ఈ డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, అసలు మీరు ఫిజికల్గా బతకాలనే మాయ కూడా పోతుంది. మీ పిల్లల్ని మీరే పెంచుకోవాలి, మీరే పెద్దోళ్ళుగా ఉండాలి, మీరే బతకాలి అనేది కోణమే మాయ. నిజం కాదు, అది మైండ్తో పట్టుకోవాలి. నిజమైన పండితులు, గురువులు, మేధావులు అందరూ ఒకటైతే సాధ్యపడితే గ్రహించిన కొద్ది నా మీద ఒక 1000 పేజీలు, 2000 పేజీలు తెలుసుకునే కొద్ది, విన్న కొద్ది తెలుస్తాను. నేను అంతకంతకి బలపడతాను. ఎలాగైనా ఇప్పుడు నన్ను కాదని మీరు ఏదో ఒక రకంగా భౌతికంగా మలిపేసి మనుషులు కొద్ది చేసిన పొరపాట్లు ఇవి ఉన్నా కూడా అవన్నీ వాళ్ళని కూడా మైండ్గా చూడటం వల్ల, మైండ్లుగా మలిపేసుకోవడం వల్ల బయటకు వచ్చేస్తారు. అందరూ సంతోషంగా ఉంటారు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే.